చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో డ్రామాను సృష్టించిన బీఆర్ఎస్ నాయకులు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను యుద్ధ వాతావరణంలా సృష్టించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఎలాంటి ఓటు హక్కు లేని దయాకర్ రావు మున్సిపాలిటీలోకి పోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపాలిటీ వద్దకు చేరుకుని దయాకర్ రావు మున్సిపాలిటీ నుండి బయటకు రావాలని, గో బ్యాక్ దయాకర్ రావు అంటూ నినాదాలు చేయడంతో ఒక యుద్ధ వాతావరణం ఏర్పడడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి ఎర్రవల్లి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో కలిసి బస్సులో మున్సిపాలిటీ కార్యాలయం వరకు వెళ్లి తన కౌన్సిలర్లతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయంలోకి పోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి ఓటు హక్కు లేని దయాకర్ రావును వెంటనే మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేయడంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు చేరుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసు వారు తక్షణమే స్పందించి ఇరు వర్గాలను అక్కడి నుండి చెదరగొట్టడం జరిగింది. మాజీ మంత్రి ఎర్రవెల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రోడ్డు మీద అది పెంబర్తి విజువల్ స్టేషన్ మున్సిపాలిటీ వస్తున్నాయి విజువల్స్ వస్తున్నాయి తీసుకుని ఏం చేస్తున్నాం అటు కూడా పంపించిన అన్న వేసిన విజువల్స్ వచ్చినాక పాయింట్ పట్టింది పంపిస్తారు అనండి క్యాండిడేట్ మాత్రం ప్రవీణ్ అందుకే రాని కాగితాలు ఈ రోజు మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో దయాకర్ రావు డబ్బులు సంచులు పట్టుకొని ఇవాళ మున్సిపాలిటీ పోతాడు, వాళ్ళని పట్టుకొని ఆయనకి ఏం పదవి ఉందని పోతున్నాడు. మేము అడుగుతున్నాం మీడియా పోతాడు. అసలు ఈ యొక్క పోలీసులు కుమ్మక్కైనా నేను చెప్తారా? దయాకర్ రావుతో కుమ్మక్కైనా అందరు చూస్తుంటే, పబ్లిక్ చూస్తుంటే ఆయనకి ఏ పదవి లేనాడు. ఆ బస్సులో పోతాడు, ఎందుకు పోతాడు? బస్సు అసలు కలిసి చెక్ చేసిరా? వాళ్ళ